వచ్చేను ఇక ముందు ఉందిలే దీవెన ఎందుకా వేదన పొందిన యాతన దేవుడే మరచునా కన్నుల జారిన కన్నీలు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు అనుకోని శ్రమలెన్నో ఎదురించిన ఆత్మీయుడై నిదురించిన అనుకోని శ్రమలెన్నో ఎదురించిన ఆత్మీయుడై ప్రేమ నిదురించిన అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను వీడునా యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు ఉందిలే దీవెన ఎందుకా వేదన పొందిన యాతన దేవుడే మరచునా కన్నుల జారిన కన్నీలు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీలు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు ఉందిలే దీవెన ఎందుకా వేదన పొందిన యాతన దేవుడే మరచునా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ దినాన్ని మదర్స్ డే. మరి చాలామంది వారి తల్లుల్ని జ్ఞాపకం చేసుకొని బాధపడుతూ ఉంటారు. ఏంటంటే మంచి తల్లులు తండ్రులు ఉన్నారు, మంచి బిడ్డలు కూడా ఉన్నారు. ఏంటండి రెండూ కలుసుకొని చాలామంది ఒక పాట పాడినా ఏడుపు వస్తుంది, తల్లి గురించి చెప్పినప్పుడు కూడా ఏడుపు వస్తుంది. ఎందుకంటే వారి అనుభవాలు. దేవునికి మహిమ కలుగును గాక. అదే మాట దేవుడు కూడా చెప్తున్నాడు. 66వ అధ్యాయం చూసుకుందామండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం 12, 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా ఈలాగా సెలవిచ్చుచున్నాడు, ఆలకించడి నది వలె సమాధానము ఆమె యొద్దకు పారజేయదు. మీరు జనములు ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లుపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దాన్ని రాజేతును. మీరు చంకని ఎత్తుకొని పోబడుదురు, మోకాళ్ళ మీద ఆడించబడుదురు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించుదును. యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చూస్తే 14వ వచనం, మీరు చూడగా మీ హృదయం ఉల్లసించును, మీ ఎముకలు లేతగడ్డి వలె బలియును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును, ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ సృష్టికర్త ఏసండి, ఒక మనిషి కాదు, ఒక తల్లి కాదు, ఒక తండ్రి కాదు, కానీ మనిషిని చేసినటువంటి దేవుడు,
మట్టితో చేసినటువంటి మనిషిని, ఆయనలో ఉన్న ఊపిరిని మనిషిలోకి పంపించిన దేవుడు మన కొరకు చెప్తున్న మాటలు ఏమని? నీ తల్లి మర్చిపోతుంది కానీ నేను నిన్ను మరువను. ఎంత మంచి మాట! దేవునికి మహిమ కలుగునుగాక. ఒక భయంకరమైన సమస్య వచ్చిందనుకోండి, తల్లి తీర్చలేదు, అప్పుడు ఏం చేస్తారు? బిడ్డలు, తల్లి అందరూ కలిపి ఆ సృష్టికర్త దగ్గరికి వెళ్ళి మొర్ర పెట్టుకుంటారు. ఎప్పుడైతే మొర్ర పెడతారో ఏంటండి, ఈ తల్లి బిడ్డలు అందరూ మొరపెట్టినప్పుడు ఏమవుతుంది? ఆ కార్యం వారు చూస్తారు, సృష్టికర్త కార్యం చూస్తారు. అందుకని ఏం చెప్తున్నాడు అక్కడ? ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. ఈ మాటలో ఒక కుటుంబం కొరకు, తల్లి కొరకు, తండ్రి కొరకు, బిడ్డల కొరకు అందరూ మొరపెట్టినప్పుడు దేవుడు తన కార్యాన్ని విడుదల చేశాడు. ఆ కార్యం కొరకే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. యెరూషలేములోనే ఏముంటుంది? దేవుని వాక్యం ఉంటుంది. వాక్యం ద్వారా మిమ్మల్ని ఆదరిస్తానని ఇక్కడ చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు? మిమ్మల్ని మీరు చంకనెత్తుకొని పోబడుదురు, చంకని ఎత్తుకొని పోబడుదురు, మోకాళ్ళ మీద ఆడించబడుదురు. ఎంత మంచి మాట! దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకేం చెప్తున్నారు? మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేతగడ్డి వలె బలియును. కరోనా అనుభవాలు ఎంతమందికి ఉన్నాయండి? చేతులు ఎత్తారా? ఎంతమందికో గగ్గోలు పెట్టాం. ఏంటండి, ఒకళ్ళు చూసుకోవడానికి లేదు, ఒకరి దగ్గరికి ఒకరు వెళ్ళడానికి లేదు, ముట్టుకోవడానికి లేదు, మాట్లాడడానికి లేదు. దిక్కుమాల వాళ్ళగా ఒక గదిలో ఉండిపోయినటువంటి పరిస్థితులు చూస్తే ఎంత భయంకరమైన పరిస్థితులు. అప్పుడు అమ్మ వచ్చేదా, నాన్న వచ్చేవాడా, అన్నయ్య వచ్చేవాడా, బిడ్డలు వచ్చేవారా? ఎవరు వచ్చేవారు? ఎవరి దగ్గరికి ఎవరు వచ్చేవారు? దేవుడు నీ దగ్గరికి వచ్చాడు. ఎంతమంది ఒప్పుకుంటారు? దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మీ దగ్గరికి వచ్చాడు కాబట్టి ఈరోజు బ్రతికున్నారు. ఒక తల్లి వారిని ఆదరించినట్లు మిమ్మల్ని ఆదరించలేదా? ఒక జబ్బు వస్తేప్పుడు, ఒక భయంకరమైన సమస్య వస్తేప్పుడు, అమ్మ నీ జబ్బు నేను తీసుకుంటానని మనం చెప్పగలమా? నీది సగం నాకు ఇచ్చేయమని. లేకపోతే నువ్వెందుకు బాధపడతావు, నేను ఎంతో ప్రేమిస్తున్నాను నిన్ను, ఆ జబ్బు నాకు ఇచ్చేయమని చెప్పగలరా? దేవుడు తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన తీసుకున్నాడు నీ జబ్బుని, మీ రోగాన్ని తీసుకున్నాడు, మీ ఏడుపుని తీసుకున్నాడు, మీ కష్టాన్ని తీసుకున్నాడు. అదే మాట చెప్తున్నాడు. ఒకను తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించాను. చాలా ఏడుపు వస్తుంది ఈ మాట చూస్తే. ఏంటండి, ఎలాగ ఆదరించాడు? ఏంటండి, యోహాను సువార్త 19వ అధ్యాయం మనం చూడక్కర్లేదు. ఎలాగ ఆదరించాడో ఆ క్రియల్లో మనకు తెలుస్తుంది. ఒక్కొక్క కొరడా దెబ్బ తగులుతుంటే, ఏంటండి, ముళ్ళ కిరీటం పెట్టి పొడుస్తుంటే భయంకరంగా, ఏంటండి, జీవమని రక్తం కారుతుంది. అంత భయంకరమైన శ్రమ ఏంటండి, తల్లైనా పడదేమో. అందుకే అంటాడు, ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తున్నాను. ఏం చేశారు వాళ్ళు? తిరగబడ్డారు. ఎంత చేసినా తిరగబడ్డారు వాళ్ళు. అటువంటి జీవితం ఎవరికి ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూస్తే, ఈ మాట చూస్తే నిజంగాను ఆ యొక్క కరోనాలోని లైట్గా జ్వరం వచ్చింది నాకు, రాణి కూడా. తను కూడా కరోనా అయితే లేదు కానీ ఆ రూమ్లో ఉంది, నేను ఈ రూమ్లో ఉన్నాము. కానీ ఈ సమయంలో మేము కానీ ఎవరు చచ్చిపోయినా సరే మాకు ఎవరున్నారు? కిందకి దిగిపోయి కన్నీరు కారుస్తున్నాను, దొర్లి ఏడుస్తున్నాను. అప్పుడు ఒక మాట దేవుడిచ్చాడు. యోబు గ్రంథం 37వ అధ్యాయం. దేవుడు ఆశ్చర్యకార్యాలు మీ పట్ల చేస్తాను. చూడండి ఒక మాట, యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఆశ్చర్యంగా ఉరుముధ్వని చేయను, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయను. జ్వరం తగ్గిపోయింది వెంటనే, దగ్గు కానీ ఏమీ లేదు నాకు, తనకీ లేదు. కానీ ఈ మాటతో వెంటనే తగ్గిపోయింది. ఇంచుమించు గంట ఏడ్చుంటాను నేను. కిందకు దిగిపోయి ఏంటంటే మోకాళ్ళ మీద ఉన్న కింద పడి ఏడటం ఇలా చేశాను. మాకెవరున్నారయ్యా ఈ సమయంలో? మాకెవరున్నారు? ఎవరూ లేరు. ఎవరు వస్తారు మన దగ్గరికి? ఇలాగ నేను ప్రార్థన చేశాను. దేవుడు సమాధానం. ఒక తల్లి వారిని ఆదరించినట్లు మిమ్మల్ని ఆదరించలేదా ఆయన? చెప్పండి. ఆదరించాడు. ఈ విషయాలు గుర్తు చేసుకుని జాగ్రత్తగా మనం జీవించడం నేర్చుకోవాలి. ఆయనకు మహిమకరంగా జీవించడం నేర్చుకోవాలి. ఇది దాటేసాం కాబట్టి మాకు ఇంకేంటి అని అనుకోవద్దు. అనుకున్నారా మళ్ళీ ప్రమాదం పొంచి ఉంటుంది.
ఎప్పుడైనా సరే అలాంటి పరిస్థితులు రాకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకో మాట చూసుకుందామండి. 49వ అధ్యాయం యెషయా గ్రంథం 14-15 వచనాలు. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనిచున్నది. స్త్రీ తన గర్భము పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. అనేక సార్లు మనం అనుకుంటాం, కొన్ని పరిస్థితుల్లో మనకు జరగపోయినప్పుడు ఏం చేస్తామంటే, ఎందుకు ఇలా జరగలేదు, నేనేం చేశాను, నేనేం తప్పు చేయలేదు కదా, ఎందుకు నా పరిస్థితి ఇలా ఉందని మనం అనుకుంటాం. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ, అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చి ఉన్నాడని అనుకొనుచున్నది. ప్రభువు నన్ను మర్చిపోయాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచదురు కానీ నేను నిన్ను మరువను. చక్కటి మాట. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మాట చక్కని మాట. తగిన సమయంలో ఆయన కార్యం తప్పకుండా చేస్తారు. చెయ్యరని ఎవరు చెప్పారు? కరోనాలోని లేకపోతే అంతకుముందు ఎన్నో అనారోగ్యాలు, జ్వరాలు, బాధలు ఎన్నో వచ్చినాయి. అవన్నిట్లో మర్చిపోతాయి. అవన్నీ గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు కార్యం చేయలేదు ఏంటండి, ఏదో కార్యం చేయలేదంటే నాలో ఏదో లోటు ఉందని మనం చూసుకోవాలా, వెతుక్కోవడం నేర్చుకోవాలి దేవుని వాక్యంలో. లేకపోతే ఎవరి ద్వారానా మాట్లాడు ప్రభు అని టీవీ వేసుకోవాలి, సాక్ష్యాలు వేసుకోవాలి. ఎవరైనా మంచి సేవకులు ఉంటే వాక్యం వినడం నేర్చుకోవాలి. అప్పుడు నీకు వచ్చిన సమస్య, లేకపోతే ఎందుకు నా పరిస్థితి మారలేదన్న సమస్యకి అక్కడ పరిష్కారం దొరుకుతుంది దేవుని మాట ద్వారా. దేవునికి మహిమ కలుగునుగాక. మర్చిపోతాడా దేవుడు? నీ పక్కనే ఉన్నాడు. నమ్ముతున్నావా? ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి మహిమ కలుగునుగాక. నీ పక్కనే నిల్చున్నాడు ఆయన. ఎలా చెప్తున్నారు మీరు అనుకోవచ్చు. కీర్తన చూసుకుందామండి. 109వ అధ్యాయం 30-31 వచనం. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను, అనేకుల మధ్య నేను ఆయన స్తుతించెదను. దరిద్రుని ప్రాణము విమర్శకు లోపరచువారి చేతిలో నుండి అతనిని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కన నిలుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు దరిద్రులు? ఎవరు దరిద్రులు? చూస్తున్నాం బైబిల్లో అనేక మంది ఏమీ లేని పరిస్థితుల్లోనే దేవుని దగ్గరికి వచ్చారు. ఏసేపే కానీ బోల్డ్ ఆస్తుంది. ఏసేపుకి అన్నదమ్ములకే కదా, తండ్రికే కదా తరగన ఆస్తి, తరతరాలు తరగన ఆస్తుంది. కానీ అన్నదమ్ములు ఏం చేశారు? కొట్టి 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 గోతులో దించి ఐగుప్తు దేశస్తులకు అమ్మేసుకున్నారు. ఏంటండి, హామాను చూస్తున్నాం, చంపేస్తాను వీడిని, ఎలాగైనా నాకు దండం పెట్టలేదు. హామాను చచ్చిపోయాడు. ఆఖరికి ఏమైపోయింది? మొర్దెకై ప్రధానమంత్రిగా దేవుడు చెప్పాడు. ఎవరు చెప్పారు మీకు ఇలా ఈ మాట? ఎవరు చెప్పారు జరగదని? ఆ మాటే మాట్లాడకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు జరగదు? ఎందుకు జరగదు? అప్పు ఉందా? బాధ ఉందా? భారం ఉందా? పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయా? వాళ్ళ అవతల నా మీదకి వచ్చేస్తున్నారా? భయపడకు. నీ పక్కన ఎవరున్నారు? నువ్వు చెప్పక ఆయన చెప్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇటువంటి విషయాలు బట్టి సంతోషించడం నేర్చుకోవాలి. దేవుడు నాకు తోడై ఉన్నాడని. కృంగిపోతే ఏమవుతుంది? ఒక సమస్య వచ్చింది అనుకోండి, పరిస్థితులు వచ్చాయనుకోండి, అలాగ టెన్షన్ పెట్టుకుంటే ఆ టెన్షన్కి ఏమవుతుంది? మనం నష్టపోతాం, మనకు అనారోగ్యం వచ్చేస్తుంది. నీతో చెప్తున్నాడు, నీ తల్లైనా మర్చిపోయినా నేను మర్చిపో, నీ పక్కనే ఉన్నాను చెప్పిన దేవుడిని నువ్వు అవమానపరుస్తున్నావు. నాకు జరగదు అని. కాబట్టి అలాంటి మానేసుకొని నాకు జరుగుతుంది అనండి జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కుడి ప్రక్కన నిలబడ్డాడట. కుడి ప్రక్కన నిలబడ్డాడు. ఇంతమంది ఉన్నారండి, ఇన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు. ఎలా నిలబడతాడు? ఆయన నిలబడతాడు, ఎలాగో నిలబడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు ఏడవండి, కన్నీరు కార్చి రాత్రంతా ఏం చేస్తాడు? తెల్లవారింటికి ఆ కార్యం అయిపోతుంది. నా కుమార్తె రాత్రి అంతా ఏడ్చింది, నా కొరకు రాత్రి అంతా ఏడ్చింది, తెల్లవారింటికి. అందుకే విరిగి నలిగిన మనసు గల వారిని ఏం చేస్తాడు? ఆసనుడట. అంటే ఆసనుడంటే వచ్చేస్తాడు నీ దగ్గరికి. అంత గొప్ప దేవుని పెట్టుకొని
అంటే అలా ఆ బాధ ఈ బాధ అటు బాధ ఇటు బాధ నిజమే కాదని కాదు, మా చుట్టూ సుడిగుండంలాగే ఉన్నాయి మాకు. కానీ ఇక సమయం వస్తుంది, ధైర్యం వస్తుంది మాకు, చాలా ధైర్యంగా ఉంటాం, దేవుని బట్టి చెప్పగలం. ఒక్కోసారి కృంగిపోతాం, ఎవరి పరిస్థితుల్లో చూస్తారని. ఆ సమయాల్లో మేము బైబిల్ దగ్గరికి వెళ్తాం, దేవుని వాక్యం దగ్గరికి, దేవుడు మంచి మాటలు ఇస్తాడు. ఆ మాటలు బట్టి మేము ధైర్యం తెచ్చుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎత్తుకుంటాను నిన్ను, చంకనెత్తుకొని పోబడుదురు. ఇశ్రాయేల్ 6 లక్షల మంది ఎలాగెళ్ళారు, ఐగుప్తు దేశం నుంచి ఎలా తీసుకొచ్చాడు దేవుడు. ఏంటంటే మధ్య సముద్రాన్ని విడగొట్టి 6 లక్షల మందిని బయట తీసుకొచ్చి వాళ్ళకి ఆహారం నీళ్లు అన్నీ సమృద్ధిగా వాళ్ళకి ఇచ్చి చంకనెత్తుకొనే తీసుకొని వెళ్ళాడు వాళ్ళు. కానీ తిరుగుబాటు చేశారు వాళ్ళు, దేవుని కోపం రగిలించారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇటువంటి విషయాలు మానేయాలి. ఇంకో మాట చూసుకుందామండి, యెషయా గ్రంథం 46వ అధ్యాయం చూసుకుందాం, 3-4 వచనాలు. ఇక్కడ యాకోబు ఇంటి వారికి చెప్తున్న మాటలు. యాకోబు ఇంటి వార్లారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వార్లారా, గర్భము పుట్టినది మొదలుకొని నా చేత భరించబడిన వార్లారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంకబెట్టుకున్న వార్లారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడును నేనే, తల వెంట్రుకలు నెరి వరకు నిన్ను ఎత్తుకున్నవాడును నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకున్నవాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడుని నేనే. చూసారా, మిమ్మల్ని ఎవరైనా నేను ఎత్తుకోగలనా? నన్ను ఎత్తుకోగలరా? ఎత్తుకోగలరా? మన అందరినీ, సృష్టిలో ఉన్న ప్రతి మానవుని ఎత్తుకుంటుండ ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక శేషించిన వారి గురించి చెప్తే ఇంక చెప్పక్కర్లేదు, అంత ప్రేమామయుడు అతను. కాబట్టి మనం మనకి కోసం చేసింది, ఒక్కొక్క ముళ్ళు గుచ్చుకుంటుంటే మన పాపాల కొరకు గొచ్చబడ్డాయి. కాబట్టి నేను అబద్ధం ఆడను, మోసం చేయను, దౌర్జన్యం చేయను, హింసించను, పాపం చేయను. నా కోసం ఆయనకి ముళ్ళు గుచ్చుకున్నాయి, నా కోసం కొరడా దెబ్బలు, ఆయన చేతుల్లో గాయాలు, ఆయన శరీరం అంతా గాయాలు. ఇటువంటి భయంకరమైన శ్రమ నా పాపం కొరకు నేను అవన్నీ పడవలసింది, నావి తీసుకొని ఆయనే శ్రమలు అనుభవిస్తున్నాడు. కాబట్టి పాపం దగ్గరికి వెళ్ళేసరికి ఇది జ్ఞాపకం రావాలి, పాపాన్ని మానేయాలి, మరి చేయకూడదు. ఇంతకుముందు నీకు తెలియదు, ఇప్పుడు తెలిసింది. కాబట్టి పాపం అనేది చెయ్యకూడదు. అప్పుడు ఎత్తుకోడు, దేవుడు శిక్ష విధిస్తాడు. అందుకు దేవుడు శిక్షిస్తే ఏంటండి, అది తీసుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు కుమారులుగా చేస్తాడు. దేవుడట తాను ప్రేమించిన వారినట శిక్ష విధిస్తాడట తప్పు చేస్తే. కాబట్టి ఈ విషయాల్లో మనం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. అలాంటి శిక్ష మనం అనుభవించకుండా ఉండాలంటే చాలామంది అబ్బా మాకు ఎన్ని బాధలండి, మాకు ఎన్ని శ్రమలు. అవును నిజమే, కాదని నేను అన్నాను. కానీ దేవుడు నిన్ను పోషించి పెంచి నీకు అనేకమైన మేళ్ళు చేస్తున్నప్పుడు నీకు గుర్తు రాలేదా? ఏమైపోతామండి, మమ్మల్ని ఇలా చేశారండి, అలా చేశారండి. ఏమి దేవుడిని నమ్ముకున్నారు మీరు? దేవుడిని నమ్ముకున్నారా? దేవుడినే కానీ నమ్ముకుంటే నిజంగా శ్రమలు అనుభవిస్తారు. మీ ద్వారా అనేకమైన అద్భుతాలు అవతలకు జరగాలంటే శ్రమలో మీరు ఉండాలి. ఏమంటున్నాడు? శ్రమలో నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు. ఎంత మాట అది! దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత మాట! శ్రమలో నీకు తోడై ఉన్నాను. ఒక ఆమె సాక్ష్యం చెప్పింది నిన్న మొన్న చూసాం. సౌజన్యాన్ని ఏంటండి, తల్లిదండ్రులు ప్రేమించరు, అత్తమామలు ప్రేమించరు, భర్త కూడా ప్రేమించలేదు. కొన్ని సమయాల్లో కొట్టి అవతలకు తోసేసి పంపేశాడు. దేవుని పాదాలు పట్టుకుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనకి క్యాన్సర్ వచ్చేసింది. ఇద్దరు కలిపి ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరిచాడు. ఈవిడికి మరలా చెయ్యి ఇరిగిపోతే దేవుడు బంగారపు తాడు దేవుని దూత ద్వారా పంపించే కాలు కట్టి చేతులు కట్టి ఇలా లాగారట, చెయ్యి వచ్చేసింది. మీ కాలు రాదా? చాలామంది కాలుకి దెబ్బలు తగిలిన ఉన్నారు. పొట్ట నొప్పండి, కాలు నొప్పండి ఏచండి. కానీ నిజమే, దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ధ్యాసలోని ఆ ఏకాగ్రత కలిగి మీరు ఎప్పుడైతే జీవిస్తారో దేవుని దూతలు మన కోసం పంపిస్తాడు దేవుడు. ఆయనే వచ్చేస్తాడు ఆయన. కాబట్టి ఈ విషయాలు గుర్తు చూసుకుని కాలు కాసి చూసుకుంటారు, ఏంటంటే చేతులు కాసి చూసుకుంటారు. ఈ రెండు చేసిన దేవుడి వైపు చూడరు. కాబట్టి ఏమవుతుంది?
అబ్బా నొప్పి, అబ్బా బాధ, డబ్బులు అయిపోతున్నాయి, తిరగలేకపోతున్నా, అది ఇది అంటారు. కానీ ఆ రెండు చేసిన దేవుడి వైపు చూడడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్లు కూడా దేవుడే పెట్టాడు కాదని అన్నాం. కానీ వారి వల్ల అవ్వకపోతే అప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి మనం? దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి. ఆ తల్లికి డబ్బులు లేవు, ఏచండి, బాధ, భయంకరమైన బాధ, మంచి దర్శన వరాలు, భార్యాభర్తలు ఇద్దరికీ దేవుడిచ్చారు. ఏది చూపిస్తారో అది జరిగేది. చనిపోతాడని, ఆవిడ పెళ్లి చేసుకోకముందే చనిపోతాడని దేవుడు చూపించారు. అయితే ఆవిడకి అర్థం అవ్వలేదు. ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకుందో ఇద్దరితో మాట్లాడారు. 5 రోజుల్లో చనిపోతావని, ఏంటండి 5 రోజుల్లోనే చనిపోతామని దేవుడు మాట చెప్తారు. అలాగని ఇద్దరితో మాట్లాడారు. 5వ రోజు వచ్చింది, ఇంక చనిపోవడం అనుకొని ప్రార్థన ఉపవాసం ఉంది, అన్నీ చేసింది. కానీ 5వ రోజు 3వ గంటకి ఆయన చనిపోయాడు. అలాగ బలపడడం నేర్చుకోవాలి. మనం బలపడాలి. ఏ విధంగా మనకు దేవుని మాట అందుతుంది? ఇలాగ మనం ఎదురు చూసినప్పుడు దేవుడు మనల్ని ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, ఏంటండి తల్లిలాగా ప్రేమిస్తాడు. ఆ విశ్వాసం ఆఖరి దాకా ఉండాలి. నీ కొరకు నేను చనిపోతాను కానీ దేని కొరకు నేను చనిపోనని తీర్మానం ఉండాలి. పాపం వైపు వెళ్ళకూడదు. ఎవరో చేస్తున్నారు కదా నేను చేస్తానని అటువంటి ఉద్దేశాలు ఉండకూడదు. తప్పిపోతున్నారు, వాళ్ళు చేస్తున్నారు నేను చేస్తున్నాను అనుకున్నారంటే మాత్రం తప్పిపోయినట్టే. వాళ్ళు చేస్తే చేయనివ్వండి, వాళ్ళ ఇష్టం. చేయకుండా ఉండడం మంచిది, కానీ అలా చేయకూడదు. కాబట్టి ఈ విషయాలు గుర్తు చేసుకోండి. దేవుడు ఎంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడో. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చేశారు ఇశ్రాయేలీలు? ఏంటండి ఎంత ప్రేమ అంటే ఆయనకి. యెషయా గ్రంథంలో ఒక మాట, మంచి మాట ఉంటుంది. ఏం చేశాడు ఇశ్రాయేలీలకి? 19వ అధ్యాయం 25వ వచనం చదువుతాను. సైన్యములకు అధిపతిగా యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అస్సూరీయులారా, నా స్వాస్యమైన ఇశ్రాయేలీలారా, మీరు ఆశీర్వదించబడుదునని చెప్పి వారిని ఆశీర్వదించను. ఏమి తప్పు చేశారు ఆయన? ఇశ్రాయేలీలకి ఏం తప్పు చేశారు? నా స్వాస్యము ఆయన చెప్తున్నాడు. నా స్వాస్యమైనటువంటి ఇశ్రాయేలీలారా, నేను మిమ్మల్ని ఆశీర్వదించనని చెప్తే ఇక్కడ ఏం చేశారు? ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయంలో ఇక్కడ చూస్తానండి మాటలు. నేను 19వ వచనం, నేను బిడ్డలలో నిన్నెట్లా ఉంచుకొని రమ్యదేశమున జనములు స్వాస్యములు, రాజకీయ స్వాస్యమును నేనెట్లా నీకు ఇచ్చేదని అనుకొని ఇంటిని, నీవు నా తండ్రి అని నాకు మొర్రపెట్టి నన్ను మానవనుకుంటుని కదా. అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగునట్లుగా ఇశ్రాయేలు వంశస్థులారా, నిశ్చయముగా మీరును నాకు విశ్వాసఘాతకులైతిరి. ఇదే యెహోవా వాక్కు. ఆలకించడి, చెట్లు లేని మెట్టుల మీద ఒక స్వరము వినబడుచున్నది. ఆలకించి, తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరచిన దానిని బట్టి ఇశ్రాయేలు చేయి రోదన విజ్ఞాపనలు వినబడుచున్నవి. భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడైన యెహోవావని నీ వద్దకే మేము వచ్చుచున్నాం. నిశ్చయముగా కొండల మీద జరిగినదా, మోసకరమైన పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలు నాకు రక్షణ కలుగును. చెప్తున్నాడు. ఇన్ని తప్పులు చేసినా తిరిగి నా దగ్గరికి రండి అని మరలా పిలుస్తున్నాడు. భ్రష్టమైనటువంటి మనస్తత్వము కలిగిన ఇశ్రాయేలు ఏం చేశారు? వాళ్ళు ఇలా చేస్తుండగా దూడం చేసుకున్నారు, వ్యభిచారం చేశారు, తాగుడు, వాళ్ళ ఇష్టానుసారమైన లజ్జాకరమైన పనులు చేశారని అక్కడ రాయబడ్డది. బిడ్డల్లో నిన్నెత్తుకుంటున్నాను, నీ తల్లైనా మరుచుని నేను మరువును. దేవుని సన్నిధిలో ఉండలేరు కొంతమంది. దేవుని సన్నిధి అంటే ఇష్టం ఉండదు, ప్రభు దినం అంటే ఇష్టం ఉండదు, వాక్యం అంటే ఇష్టం ఉండదు. నేను ఎలా రక్షిస్తాడు దేవుడు? ఎలాగ రక్షిస్తాడు? దేవుని కార్యాలంటే ఇష్టం ఉండదు. దేవుడు నేను చిన్నప్పటి నుంచి పెంచి అంత చేస్తే దేవుడి మీద తిరగబాటు చేస్తున్నావు. పాపమని నీకు అనిపించట్లేదా? నీ ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు, తర్వాత నిన్ను ఎత్తుకుంటున్నాను అని చెప్తున్నాడు. కానీ ఇవన్నీ మీరు ఎక్కడ పెడుతున్నారు? బాప్తీసాలు ఎందుకు తీసుకున్నారు? పాపం ఎందుకు చేస్తున్నారు? దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బాధ్యత కలిగిన వాడు. యోహాను సువార్త 1:12 అధ్యాయం 1వ అధ్యాయం 12వ వచనం చూస్తే, తన్ను ఎంతమంది అయితే అంగీకరించారో వారందరినీ కుమారులు కుమార్తెలుగా చేసుకున్నాడు.
దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు ఏమయ్యాడు ఆయన? కుమారులు కుమార్తెలుగా చేసుకుంటే ఏమయ్యాడు? బాధ్యత. సంఘం అంటే బాధ్యత, దేశం అంటే బాధ్యత, ప్రపంచం అంటే బాధ్యత, ఒక మనిషి పట్ల బాధ్యత. సృష్టికర్త తీసుకున్నాడు గడ్డి పట్ల బాధ్యత. తెలుసండి, అరే గడ్డిని మనం మట్టేస్తాం కదా, ఇలా తోసేస్తాం గడ్డిని అనుకుంటున్నారా? ప్రకటన గ్రంథం చూడండి 9వ అధ్యాయం, ఒక్క మాట చూసుకుందాం, ఇంకొక మాట చూసుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 4వ వచనం చదువు నేను. మరియు నొసలు యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి మీద ఉన్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షముకైనను హాని కలుగా చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. చాలు, దేవునికి మహిమ కలుగునుగాక. గడ్డి మీద మొక్కల మీద ఆయనకి బాధ్యత ఉంది. ఏం ముద్ర ఉంది మొక్కలకి? మొక్కలకి ఏం ముద్ర ఉంది? ఆయన ముద్ర ఉంది. ఆయన ముద్ర ఉంది కాబట్టి హాని చేయకూడదు, మొక్కలకి హాని చేయకూడదు, గడ్డికి హాని చేయకూడదు. మరి మీకు హాని చేస్తాడా ఆయన? హాని చేస్తాడా? నిజంగా దేవుని పట్టుకొని దేవుని వాక్యానుసారంగా కష్టమైన, శ్రమ అయినా, ఇబ్బంది అయినా, భయమైన, భయంకరమైన వచ్చిన ఏంటండి నీ మీదకి వచ్చిన నిన్ను చంపడు. ఏంటండి ఇలా పట్టుకుంటాడు. ఇలా అనేక సార్లు భయంకరమైన సమస్యలు వచ్చినప్పుడు ఇలా పట్టుకొని ఆయన తొడ మీద పెట్టుకున్నారు నన్ను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దినాల్లో ఈ నల్ల డ్రెస్ వేసుకునే వాళ్ళు గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే ఒక వెండి సిలువ అనమాట, పెద్ద కొండలాగా ఉంది. ఆ కొండ మీద నిలబడి ఆ యొక్క అంటే నోట్లోంచి తోకలోంచి ఊతుంటే అందులోంచి వీళ్ళు పడిపోతున్నారు కిందకి. అలా చాలామంది చనిపోయారు. చనిపోవాలన్న ఉద్దేశం కాదు, కానీ అలాగ నాకు చూపించారు. అలా చూపిస్తున్నప్పుడు పెద్ద పాము ఏం చేస్తుందంటే నా నడుము చుట్టేద్దామని నా దగ్గరికి వచ్చింది. చుట్టేసి లాగేస్తుంది ఇలాగా. ఆ రాయి కదిలిపోతుంది, నేను కదిలిపోతున్నాను. అప్పుడు ఆయన ఇలా తీసుకొని ఆయన తొడ మీద పెట్టుకున్నారు. అది చూసి 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 వెళ్ళిపోయింది. కాపాడలేదా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని కాపాడుతున్నాడు. ప్రతిదీ మీకు గుర్తు రావట్లేదు. తోవంట వెళ్ళిపోతుంది, యాక్సిడెంట్ అవ్వాల్సిందండి. దేవుడు నన్ను తప్పించాడు. నీకు తండ్రి కాబట్టి, నీకు తల్లి కాబట్టి ఆయన నేను తప్పించాడు. అందరికంటే మనం ఎక్కువ కాదు. ఎంతమందో చచ్చిపోతున్నారు, ఎంతమందో దేవుడు లేని వాళ్ళు చనిపోతున్నారు, దేవుని ఎరక్క చనిపోతున్నారు, ఒకరినొకరు పొడుచుకుంటున్నారు, చంపుకుంటున్నారు, రోడ్ల మీద పడి చచ్చిపోతున్నారు, పెళ్ళిళ్ళు అయితే చచ్చిపోతున్నారు. ఏంటండి ఆ జబ్బు రాకముందు మాట్లాడుతున్నా నిలబడి చచ్చిపోతున్నారు. ఎంత భయంకరం. వాళ్ళకంట మనం ఎక్కువ. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తున్న. ఎంత బాధ్యతాపరుడైనా బాధ్యత భర్త తీసుకోడు, తల్లిదండ్రులు తీసుకోరు, బిడ్డలు తీసుకోరు. ఏంటండి ఎంతో క్రమంగా పెంచిన తల్లిదండ్రులు లక్ష్య పెట్టరు. ఏంటంటే బిడ్డలు తీసుకోరు, తల్లిదండ్రులు తీసుకోరు. అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు. మంచి తల్లిదండ్రులు ఉన్నారు, మంచి బిడ్డలు కూడా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దుర్మార్గులైనటువంటి వాళ్ళు ఉన్నారు, ఏంటంటే కాలేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నీవెవరు? ఇవన్నీ కాదు, కానీ దేవుని పట్టుకో, దేవుని పాదాలు పట్టుకో. సమయానికి వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, జయించడం. ఏం చేస్తాడో నిలబడి చూడు. ఏమీ అవ్వదు నీకు, భయపడకు. దేవునికి మహిమ కలుగునుగాక. నీకు వచ్చిన సమస్యల్లో ఏమి అవ్వద్దు, భయపడద్దు. దేవుని వైపు చూడడం నేర్చుకో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇద్దరు ఉంటాం, ఒక్కోసారి ఎంతో భయం వేస్తుంది మాకు. నా ఆలోచనలన్నీ తలంపులు, రెండైనా సరే నిద్ర పట్టదు. ఆ సమయంలో ప్రార్థన చేస్తే నేను ఇక్కడే ఉన్నానని ఆయన చెబుతారు నా పక్కన నిలబడి. నేనేమాత్రం ఆఫ్టర్ ఆల్ నాకెంత సంతోషం వేసేసి చక్కగా పడుకొని మరలేగను. తెల్లారి మళ్ళీ 4 గంటలు లేస్తాను. ఇటువంటి గొప్ప దేవుడు మనకు తల్లి, తండ్రి. చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చూసుకుందాము. యోహాను సువార్త చూసుకుందామండి, 19వ అధ్యాయం. బాధ్యత, నీ కొరకు బాధ్యత తీసుకున్నాడు. బాధ్యత కలిగిన దేవుడు. గడ్డికైనా హాని చేయకుండా ఆయన ఎంత చక్కగా కాపాడుతున్నాడు. 26, 27 వచనాలు చదువుతానండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యును చూచి,
ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇటువంటి ప్రేమ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక క్రైస్తవుల పట్ల ప్రతి ఒక్కరికి బాధ్యత అనేది ఉండాలి. బాధపడుతున్నారంటే నీకున్నది ఆదరించా. 1 గంట లేకపోతే 2 గంటలు, 1 రోజు, 4 రోజులు, 10 రోజులు ఆదరించు. నువ్వు దైవ లక్షణాలు నేర్చుకోవాలి, నీలో అవి ఉండాలి. ఈయన ఏం చేస్తున్నాడు? తల్లిని చూశాడు, ఎలాగ కని పెంచింది. తనకు సిలువలో ఆ దెబ్బలు కొడుతుంటే అవన్నీ ఎలాగ ఏడుస్తుంది వెళ్ళిపోయి. తల మూసుకొని కుమారుని కొడుతుంటే చూస్తూ ఏడుస్తూ భయంకరమైన ఏడుపు, కడుపు రోదన. అలాంటి తల్లిని గుర్తు చేసుకున్నాడు. ఏం చేయాలి? సిలువలో భయంకరమైన శ్రమలో ఉండి చెప్తున్నాడు. తల్లిని చూశాడట. తల్లిని చూసి యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆదరించండి. మీకు ఉన్నది కొంచెమే. ఇది ఇచ్చేస్తే నాకు ఉండదు అని మీరు అనుకోకండి. అది ఇచ్చేస్తే మరలా మీకు వస్తుంది. డబల్ ఇస్తాడు. ఎంతమందికి తెలుసు? దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని అనుభవాలు నాకు. 6 మంది హాస్టల్ పిల్లలు, వాళ్ళకి డబ్బులు లేవు. 6 సంవత్సరాలు నేను పెంచాను. కొంతమందికి అక్కడ మాతో ఉన్న వాళ్ళకి తెలుసును. అయితే మీరు ఫీజు కట్టుకోండి, నేను షెల్టర్ ఇస్తాను, భోజనం పెడతాను ఏంటండి. కానీ వేళపోటు సాయంకాలం మీరు మీ కాలేజ్ అయిపోగానే ఇంటికి రావాలి. లేదా పలానా ఇంట్లో ఉన్నారు, పలానా వాళ్ళు ఎలాంటి వాళ్ళని అంటారు. కాబట్టి ఇది మాత్రం చెయ్యండి అని చెప్పి 6 సంవత్సరాలు ఒక్కొక్కరిని చూశాను. తర్వాత పెళ్ళిళ్ళు చేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఒక ఆమెకైతే మరి భర్త, కట్టుకున్న భర్తే, 3 బిడ్డలు, ఆవిడికి పిల్లలు లేరు, కట్టుకున్న భార్య. అయితే వేరే ఆమెతో ఉంటూ ఈ భార్యను అసలు చూడడం లేదు. ఆవిడేం చేస్తుందంటే వాకట్లో కొన్ని బియ్యం అక్కడి నుంచి తెచ్చుకొని తల్లి దగ్గర నుంచి అక్కడే వండుకొని ఆమె తింటుంది. పిల్లలు, భర్త, ఆవిడ భార్య, ఆ రెండో భార్య ఇంట్లో ఉంటున్నారు. ఈవిడికి ఏమీ పెట్టట్లేదు. ఏం తిన్నావా లేదా అని అడగట్లేదు. ఈవిడ చూస్తే చాలా మంచి అందగత్తిగా ఉంటుంది. ఆవిడ చూస్తే అసలు అసహ్యం వేస్తుంది. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఎవరో కానీ చెప్తే నా దగ్గరికి వచ్చింది. నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత, అమ్మ నీకు చక్కటి భర్త వస్తున్నట్లు నాకు చూపిస్తున్నారు అన్నారు. ఎప్పటి నుంచి ఉంటుంది? 3 సంవత్సరాల నుంచి వాకట్లో వండుకుంటుంది, ఎవరి గుమ్మాలోనో పడుకుంటుంది. ఎంత అన్యాయం అండి ఇది, ఎంత అన్యాయం. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఏమైందంటే వచ్చింది, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయన్నాను. 1 వారం రోజులకి మంచి సంబంధం వచ్చిందండి. చాలా ఆస్తులు ఉన్నాయి, గొల్లపాలలో ఉంటున్నారు వాళ్ళు, గొల్లోలు. అయితే షాపులు ఉన్నాయి, మంచి వ్యక్తి, భార్య చనిపోయింది, 2 బిడ్డలు. అయ్యేసరికి ఆయన వచ్చిన తర్వాత చూసి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. చెప్పిన తర్వాత అక్కడ కొంతమంది ఉన్నారు, ఆవిడ అన్యురాలు. అయ్యేసరికి పెళ్లి చేసుకుంటానని చెప్పిన తర్వాత వాళ్ళందరూ మాట్లాడుకున్న తర్వాత నా దగ్గరికి వచ్చింది. నీ ఇష్టం, మరి దేవుడు చూపించారు కాబట్టి చేసుకోండి. అప్పుడు ఇక్కడ సింహాచలం వెళ్ళి పెళ్లి చేసుకున్నారు, వచ్చారు. వచ్చిన తర్వాత ఈ అమ్మాయి పేరును 1 అరెకరం పొలం ఉంది. తల్లిదండ్రులకు తెలిసింది. వాళ్ళు ఆ ఊరు నుంచి వచ్చేసి ఆ పొలానికి సంతకం పెట్టి నువ్వు ఎలా పోతావు పో అనేసి ఏం చేశారు, ఈవిని కొట్టుకుంటా తీసుకొని వెళ్ళిపోయారు. కొట్టుకుంటా తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత పాపం ఏడుస్తుంది. ఇతను లేరు, డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఏడుస్తుంది, తీసుకుని వెళ్ళిపోయారు. చాలా దెబ్బలు కొట్టేసిన తర్వాత నేను బయటికి వెళ్తానని చెప్పి వెళ్ళిన తర్వాత ట్రైన్ ఎక్కి వచ్చేసింది. మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే ఏం చేశారు, ఎక్కడ దాచినా తెలిసిపోద్ది వాళ్ళకి. అప్పుడు మా ఇంట్లో చిన్న ఇల్లు మాది, అప్పుడు అద్దెకుంటున్నాం. ఆ మూలను పెట్టేసి బట్టలన్నీ పైదాకా వేసేసాను, మొత్తం చేపలు వేసేసి అన్నం మొత్తం వేసేసాను. ఎందుకు, వాళ్ళు వచ్చేసారు వెంటనే. వేసేసి నేనేం బైబిల్ చదువుకుంటున్నాను. ఒక్కరిదానే ఉన్నాను, పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు, ఎవరు లేరు. అన్ని ఇల్లు చూసేసి ఆఖరికి ఏం చేశారు, మొత్తం అందరిని అడిగారు, ఎక్కడా లేదు. ఆ తర్వాత ఏమైందంటే వెళ్ళిపోయారు. వాళ్ళ వెనకాతలు నాకు తెలిసినటువంటి వ్యక్తిని పంపించి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో చూడమంటే వాళ్ళు వెనకాతలు వెళ్ళి ట్రైన్ ఎక్కిపోవడం చూశారు. ఆ తర్వాత సాయంకాలం ఆ భర్తని వచ్చాక ఈ అమ్మాయిని వాళ్ళకి అప్పచెప్పాను. దేవునికి మహిమ కలుగునుగా.
ఇలాంటివి అనేకమైనవి చేశాను. లేని పరిస్థితుల్లో నేను చేశానని గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ మనం ఇతరుల్ని ఆదరించాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇదిగో నీ తల్లి. బాధ్యత, వేరే మనుషుల పట్ల బాధ్యత అనేది ఉండాలి. ఏంటండి, ఒక బిడ్డ తల్లి లేక, పాపం తండ్రి లేక, చేసుకోలేక, లేకపోతే డబ్బులు లేక, లేకపోతే అవస్థలు భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు ఏడుస్తున్నప్పుడు దగ్గర చేర్చుకొని వాళ్ళని ఆదరించడం నేర్చుకోవాలి. ఇలా చేస్తుంటే కొంతమంది ఏం చేస్తారంటే, మాకు 10,000 ఇవ్వండి, మాకు 20,000 ఇవ్వండి, ఫోన్లు చేస్తారు మాకు. వాళ్ళకి ఇచ్చారట మీరు, ఇది ఒక వేళాకోళం. అటువంటి పనులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలా కాదు. కానీ మన వంతు దేవుడు చేసే లక్షణాలు మనలో ఉంటే దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మనం ఒంటరి జీవితాల్లో అటువంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు అది గుర్తు చేసుకొని దేవుడు మనల్ని జాగ్రత్తగా తప్పిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన తండ్రి, ఆయన తండ్రి, ఆయన తల్లి, తండ్రి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? తల్లిని చూసి ఇదిగో నీ తల్లి. ఇంట చేర్చుకున్నాడట. ఎంతమంది ఇంట చేర్చుకోగలరు ఈ రోజుల్లో? ఎంతమంది ఇతరుల బాధలు తీర్చుకోగలరు? ఏంటండి, ఏవో చేస్తారు, చెడ్డ పనులు చేస్తారు. నేను అలా చేసేస్తే నేను ఇలా అలా కాదు. దైవ లక్షణాలు ఉండాలా, దైవ లక్షణాలు ఉండాలా. సుమార్త ఇతరులకు చెప్పాలి. కొంతమంది రక్షణలో నడిపించుకోవాలి. చర్చిల్లో ఉన్న వాళ్ళకి రక్షణ అక్కర్లేదు, నువ్వు తీసుకెళ్ళక్కర్లేదు. ఏంటండి, ఇంటింటికి వెళ్ళు, సువార్త చెప్పు, తప్పకుండా దేవుడు చేస్తాడు కార్యం. దేవునికి మహిమ కలుగునుగాక. బాధ్యతాపరులమై ఉండాలి క్రైస్తవుల పట్ల, లేని వాళ్ళ పట్ల. అనేక మంది రోగాలు వస్తే ప్రార్థన రాత్రులు చేసేదారు. ఏంటండి, బాగయ్యారు. అనేక మంది రక్షణలోకి వచ్చారు. అనేక మంది చనిపోయిన వాళ్ళు లేచారు. నేను ఒక్కరిదానేంటి, మీకు బాధ్యత ఉండాలి కదా, మీరు చేయగలరు. విశ్వాసం ఉంటే అనేకమైన క్రియలు జరుగుతాయని యేసు ప్రభు వారు చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. 100% మనము దేవుని విషయాల్లో మనం చేయడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక పక్క శ్రమలు, నాకు ఒక పక్క ఇబ్బందులు, ఒక పక్క బాధలు, దెబ్బలు, ఇటువంటి అన్ని విషయాల మధ్యలో కూడా నేను ఇటువంటి పనులు చేసేదాన్ని. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మాట, దాన్ని పట్టుకోవడం నేర్చుకోవాలి. ఏంటి, దాన్ని పట్టుకోవడం, జీవించడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అనేక సార్లు అన్నం లేకపోతే అన్నం పట్టుకొని, కూర పట్టుకొని ప్రార్థన చేస్తే అదేమిది పెరిగేది, నమ్మరు అసలు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ తినగా ఇంకా మిగిలేదు అన్నం. ఇలాంటి అద్భుతాలు చేసే తల్లి, తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోండి. తిరుగుబాటు చేస్తారో వదిలేండి, మీ ఆలోచన. నేను 100% నా బిడ్డల్ని జాగ్రత్తగా పెంచాను, చదివించాను. ఏంటండి, బైబిల్ కాలేజీకి పంపించాను, మ్యారేజ్లు చేశాను, వాళ్ళు పురుళ్ళు పోసాను. ఏంటండి, మరి తర్వాత బర్త్డేలు చేశాను, టెంపరీ స్కూల్లో చదివించాను. ఈరోజు నా మీద భయంకరమైన కేసులు పెట్టారు. ఏ తల్లికి జరగదు ఇలాగా. ఈరోజు భయంకరమైన కేసులు. వాళ్ళు అనుకుంటున్నారు, ఏదో అనుకుంటున్నారు, కానీ నేను మాత్రం అటువంటి పనులు చేయలేదు. దేవుడికి తెలుసు. 100% నా బిడ్డల్ని దేవుని వాక్యానుసారంగా పెంచాను. పెళ్ళైన 4 రోజులకే ఆస్తి ఇచ్చేయాలని అడిగారు. ఈరోజు నేను ఎక్కడ ఉంటాను? పోనీ ఇంకేమైనా ఉందా? ఏమీ లేదు. అందరం చేద్దాం కదా కలిసి, కానీ అలాగొద్దు, ఆస్తి కావాలి. కాబట్టి ఏం చేశారు? ఈరోజు నాకు గుర్తుగా ఇలా చేసినందుకు పోలీస్ స్టేషన్కి తిరుగుతున్నాం. నిర్దోషులు మేము, ఏ తప్పు చేయలేదు, ఏ కీడు చేయలేదు. పోనీ వెళ్ళిపోతే అలా చేసేవి ఎందుకని అడగలేదు. ఒక్కరోజు ఒక 1/2 కేజీ బియ్యం నాకు ఇవ్వలేదు. ఏంటండి, ఇటువంటి మనుషులు వారు. ఈరోజు ఏమవుతుంది? నేను ఓడిపోలేదండి, వాళ్ళు అనుకుంటారు ఓడిపోయాం. మేము డబ్బులు ఇచ్చి మేము కేసులు పెడుతున్నాం, మేము కోర్టులు తిరిగి మంచి బాగా అయింది, మాకు ఎవరు తెలియదు, బయటికి వాళ్ళకి ఎవరికి తెలియదు మేము చేసి నేను అనుకుంటున్నారు. కానీ చూస్తున్నవాడు దేవుడు ఉన్నాడు. మీరు ఓడిపోతున్నారు, నేనే గెలుస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేన్ని బట్టి చెప్పగలను? బైబిల్ని బట్టి చెప్పగలను. ఇప్పటికీ కూడా నన్ను పెంచుతున్న దేవుడు నన్ను గెలిపిస్తాడు. నిజమంట, నిప్పు లాంటిదట. ఎందుకు నోరు మూసుకుంటున్నాను? ఎందుకు ఏమంటలేదు? నా తల్లి, నన్ను కన్న తల్లి, ఈ తల్లిని బట్టి నేనేమంటలేదు.
తిరుగుతూనే ఉన్నాను. 76 సంవత్సరాలు వయసున పిల్లకి పెళ్ళి అవ్వకుండా తల్లికి ఈదిలో పెట్టి అవమానపరిచి ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడా ఉండరు. నేను న్యాయం చేశాను, నాకు అన్యాయం చేస్తున్నారు. దేవుడు చూసుకుంటాడు. దేవుడు నేను గెలిచాను. నాబోతు తోట తీసుకుందామని ఏంటండి, నాబోతు తోట తీసుకుందామని బైబిల్లో ఆ నీతిమంతుడిని చంపించారు. 2 అబద్ధ సాక్ష్యాలు పెట్టి ఆ నీతిమంతుడిని చంపించారు. వీధిలోకి వెళ్ళి మీరు వెళ్ళి దేశ పెద్దలతో చెప్పండి ఇతను ఇలా చేశాడని చెప్పించింది. చెప్పించిన తర్వాత ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపేశారు నీతిమంతుడిని. దేవుడు చూశాడు ఆకాశమందు. దేవుడు కుక్కలు నాకేటు వాళ్ళ రక్తం కుక్కలు నాకినట్లుగా దేవుడు చేశాడు. బైబిల్ మాట అబద్ధమా? నేను యథార్థంగా ఉన్నాను. బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధిలో చెప్తున్నాను. నేను గెలిచాను, గెలుస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇటువంటి భయంకరమైనటువంటి పిల్లలు ఉన్నారు, భయంకరమైన తల్లిదండ్రులు ఉన్నారు. లేరని కాదు, మంచి బిడ్డలు ఉన్నారు, మంచి తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళని చూస్తే ఎంత సంతోషం వేస్తుంది నాకు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా పాటలు పాడుతున్నా, వాక్యం వింటున్నా, గుండె నిండా బాధ. నేనేం తప్పు చేశాను ఏంటండి? ఏం అన్యాయం ఎవరికి చేశాను? 9 సంవత్సరాల నుంచి కూడా నేను బాధలు పడుతున్నాను. ఏంటండి, నువ్వు బాధపడాలి. అనేకులు రక్షించబడాలి, అనేకులు మా దేవుని మార్గంలోకి రావాలంటే నువ్వు ఇబ్బందుల్లో, ఈ బాధల్లో ఉండాలి. చాలామంది మాకు ఎందుకు వచ్చిందండి బాధ? మీ నుంచి మేము పడుతున్నామండి. మా నుంచి పడుతున్నావా? దేవుడు ఇచ్చాడు, ఆశీర్వాదంగా దాన్ని తీసుకోవడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు తెలీదా నువ్వు పడుతున్నావని? నేను పడుతున్నాను తెలీదా? నువ్వు గొప్పదానివా, నేను గొప్పదాన్నా? ఈ క్షణాన్ని చచ్చిపోతే ఏం చేస్తాం? ఇలాంటి ఆలోచనలు ఉండాలి కానీ తిరగబడకూడదు దేవుడికి. నాకైనా పుట్టారు, ప్రపంచంలో బోల్డ్ మందికి పుట్టారు పిల్లలు. ప్రపంచంలో బోల్డ్ మంది పిల్లలు పుట్టారు. బోల్డ్ మంది భార్యాభర్తలు మంచిగా మర్యాదగా గౌరవంగా బ్రతుకుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చిన వాగ్దానాలు నిన్నెన్నడూ విడువని ఎడబాయనని, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నానని. దుర్మార్గులు నాశనం అయినప్పుడు భయపడవద్దు, యెహోవా నీకు ఆధారమగును. ఆ మాట నాకు చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రపంచమంతా డబ్బు కంటే ఒక మాట, దేవుని మాట మనకు చాలు. అదే యోబు చెప్తాడు, యథార్థవంతుడు ఎప్పుడైనా నశించిపోయాడా? న్యాయంగా ఉన్నాడు ఎప్పుడైనా పాడైపోయాడా? యోబు చెప్తున్న మాటలు నేను ఈరోజు చెప్పగలుగుతున్నాను. నేను ఆ విధంగా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు వారు నాకు తోడై ఉన్నారు. ప్రతి క్షణం చిన్న విషయాలు తలంచుకుంటే చాలు దేవుడు చేస్తున్నాడు. ఎవరికి కూడా నేను తీసుకోలేదు, ఎవరి దగ్గరైనా ఎవరికైనా హాని కూడా చేయలేదు. పోనీ ఇంతమంది మీరు వచ్చి వెళ్తున్నారు, ఎవరి దగ్గర తీసుకున్నాను అన్యాయంగా? చెప్పండి, ఒకళ్ళు చెయ్యెత్తి, ఒక్కరు చెయ్యెత్తి. ఎవరిదైనా తీసుకొని నేను ఇవ్వలేదా? ఎవరైనా మోసం చేశానా? ఇప్పుడే కాదు, హిందువుల్లో ఉన్నప్పుడు కూడా నేను చేయలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మా తల్లి నాకు పెళ్ళయిన తర్వాత ఒక మాట చెప్పింది, అమ్మ ఒక దెబ్బ కొట్టినా సరే ఓర్చుకొని అక్కడే ఉండాలి, మీరు వచ్చేయకూడదు అని. అలాగే భరించాను. ఒకరోజు మా తల్లి వచ్చింది. తల్లి వచ్చేటప్పుడు చాలా దెబ్బలు కొడుతున్నారు. ఇంటికి వెళ్ళి అన్నం తినడం మానేసి నా తల్లి నా కొరకు చనిపోయింది. తల్లి మాట నేను నెరవేర్చుకున్నాను. ఏంటండి, నేను చెప్పలేదు ఇలా చేస్తున్నారని. ఎందుకు? ఇలాగ చచ్చిపోతారని భయంతో. నా తండ్రి ఒకరోజు చూసి, ఆయన కూడా అక్కడ దేవాలయం ఉంటే ఆ దెబ్బలు కొడుతుంటే చూసి అక్కడికి వెళ్ళిపోయి, తెల్లవారు ఆయన వెళ్ళిపోయాక అంత దూరం నుంచి ఇలా 2 చేతులు దండం పెడుతున్నాను నాకు. మా నాన్న, ఎన్ని బాధలు పడుతున్నావా నువ్వు? మా నాన్న నా కొరకు ఏంటండి తిండి మానేసి రాత్రులు పగలు కూడా శాంత 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 ఆ కొండ మీద నుంచి తోసేసాడు. ఇటువంటి ఏడుపుతో నా తండ్రి నా ఒళ్ళో చచ్చిపోయాడు నా కోసం. ఏంటండి, నేను మాట వినేదాన్ని, చెడ్డ మాట అయితే వినేదాన్ని కాదు. ఇలా మాట ప్రకారంగా నా తల్లిదండ్రులు మాట విన్నాను. నా కొరకు నా తల్లిదండ్రులు చనిపోయారు. దేవుని రాజ్యంలో వారు లేరు, వాళ్ళు అన్యులు. అప్పటికి నేను కూడా అన్యురాలనే. కానీ ఇలాంటి భయంకరమైన శ్రమలు ఉంటాయా?
వాళ్ళ ఇలాగవుతుందని అనుకోలేదు, కానీ తను చెప్పిన మాట నేను విని ఇంటికి వెళ్ళడం మానేశాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజు వరకు కూడా నేను ఆ విధంగానే దేవుడి దయ వల్ల మీ అందరూ నాకు సహకారులుగా ప్రార్థన సహకారం, మరి ప్రతి విషయాల్లో సహాయం చేస్తున్నారు. సమయం వస్తే మేము ఉన్నామని వచ్చినటువంటి బిడ్డలు కూడా ఉన్నారు. దాన్ని బట్టి దేవుడికి ఎన్నైనా స్తుతిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను. తప్పకుండా దేవుడు దీవిస్తాడు. నాకు ప్రార్థన చేసేవాళ్ళు కానీ నాకు సహాయం చేసేవాళ్ళకి దేవుడు వదలలేదు ఈ రోజు వరకు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దీవించబడ్డారు కానీ పాడు చేయరు. నేను అలా కోరుకోను. నాకు ఎంత సహాయం చేస్తే అది మనసులో ఉంచుకుంటాను. వీళ్ళు పాడైపోకూడదు, వీళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలి అంటే చెప్తాను నేను. మీరు ఇల్లు కొనుక్కోండి, ఏంటండి మంచివి తీసుకోండి, మంచిగా ఉండండి అని చెప్తుంటాను నేను. ఎప్పుడు కూడా పనికి మాల మాట నా నోట రానివ్వను. తప్పు చేస్తే మాత్రం ఇలా చేయకూడదని చెప్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ విధంగా జీవిస్తున్నాం వల్ల మనం చూసుకొని మీకు భయపడకండి. తండ్రి ఉన్నాడు, మీ పరమ తండ్రి ఉన్నాడు. ఆకాశం వైపు చూస్తే ఆయన అంత దేవుడు నా ఒక్కరిదానికి తోడై ఉన్నాడని మీరు అనుకోవాలి. భూమి వైపు చూస్తే నాకు ఇంత గొప్ప దేవుడు నా ఒక్కరిదానికి ఉన్నాడు, నాకు తండ్రి అయినా మీరు అనుకోవాలి. మీ సమస్యలు పక్కన పెట్టండి. ఇంత గొప్ప దేవుడు నా సమస్య తీరుస్తాడని మీరు ఎప్పుడైతే అనుకుంటారో ఈ వాక్యానికి గుర్తుగా మీరు బ్రతుకుతున్నట్లు దేవునికి మహిమ కలుగునుగాక. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తున్నాను. ఎక్కడికి వెళ్ళా చూడండి, సమస్య వస్తేప్పుడు పైకి వచ్చి ఆకాశాన్ని చూడండి, సముద్రాన్ని చూడండి, భూమిని చూడండి, భూమిని చూడండి. ఎంత గొప్ప దేవుడు నాకు తండ్రి. నాకెందుకు జరుగుతుంది? పరిస్థితులు బట్టి భయం వేస్తుంది. ఒంటరిగా వెళ్ళినప్పుడు భయం వేస్తుంది, నిజమే. ఒక అనారోగ్యం వస్తే భయం వేస్తుంది, ఏమైపోతామో అని. కానీ ఈ మాట పట్టుకుంటే మీరు బ్రతుకుతారు, మీరు బ్రతుకుతారు. నీ పక్కనే ఉన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఈరోజు మిమ్మల్ని ఆదరిస్తున్నాడు. ఈరోజు మీరు ఇలా ఉన్నారంటే ఆదరిస్తున్నారు. మీతో పాటు ఎంతమంది చనిపోయారు కరోనా వచ్చి, మీరెందుకు బ్రతికారు? మీ పక్కనే ఉన్నాడు అతను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బాధలు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఎవరికి వస్తాయి? నమ్మకస్తులు, ప్రార్థన చేసేవాళ్ళు, విజ్ఞాపన చేస్తున్న వాళ్ళు, దేవుని కోసం బ్రతుకుతున్న వాళ్ళు, వాళ్ళ జీవితాల్లో శ్రమలే ఉంటాయి. కానీ దేవుడు వారిని విడిపిస్తాడు. విడిపించి ఏం చేస్తాడు? పైకి ఎత్తుతాడు. ఈ విధమైన జీవితం మీరు నమ్మకం ఉండాలి. ఈ విధమైన జీవితం జీవించాలి. మీకు వచ్చిన సమస్యల్లోంచి ఆయన మీకు తోడై ఉన్నాడు. ఈ విధమైన జీవితాలు జీవిస్తే దేవుడు తప్పకుండా మిమ్మల్ని వదలడు. నాకు ఉద్యోగం రాలేదు, లేదా నాకు బిడ్డలు పుట్టలేదు, నాకు పెళ్ళి అవ్వలేదు, ఇవన్నీ చూస్తున్నాడు. ఆయన మాట చెప్తాడు. ఎఫెసీ పత్రిక 1:6 భూమి పుట్టక ముందట, చూసారా? భూమి పుట్టక ముందు, భూమి పునాదులు వెయ్యబడక ముందు క్రీస్తులో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడట. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. భూమి ఎక్కడ ఎన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు అప్పుడు గుర్తు చేసుకున్నాడంటే దేవుని దృష్టిలో మీరు ఉన్నారు కదా. ఉన్నారా లేదా? ఉన్నవాళ్ళు చేతులెత్తండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మా ప్రాణాలు పోయినా సరే ప్రభా, మీ పాదాలు వదలకుండా మమ్మల్ని ప్రభ కాపాడు తండ్రి. మీ పాదాలు పట్టుకునే భాగ్యం నాకు, నా ఇక్కడున్న బిడ్డలందరికీ దయచేయండి. నా బిడ్డకు దయచేయండి, సహాయం చేయండి. ఏది ఎలా జరగాలో నువ్వు చూస్తున్నావు నాయన. జరగవలసింది ఆపేయలేము, జరగలేకుండా ఉన్నదాన్ని మేము చేయలేము నాయన. జరగవలసింది చెయ్యలేంది మీరు చేయగలరు, చేయవలసింది కూడా మీరు చేయగలరు తండ్రి. నీకు వందనాలు. నీ తల్లి అయినా మరచును కానీ నేను నిన్ను మరువలేదన్న మాట మా జీవితాల్లో నెరవేరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసు ప్రభా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. జీవాధిపతి ఈ మాటలైన ప్రతి బిడ్డ జీవితంలో కూడా వెళ్ళేలా సహాయం చేయండి. ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో, ఉద్యోగాలు లేక, డబ్బులు లేక నాయన, పరిస్థితులు, మనుషులతో బాధలు, ఇబ్బందులు, అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ప్రతి గుండెలో కూడా మీరు వెళ్ళి ప్రభా నేను నీకు తల్లిని, నేను నీకు తండ్రిని మీరు చెప్పండి నాయన. మీరు చెప్పండి, ఆదరించండి. బాధల నుంచి విడిపించు, ఇబ్బందుల నుంచి విడిపించు, పరిస్థితుల నుంచి విడిపించు. ఉద్యోగాలు దయచేయండి ప్రభా నాయన. ఏ తల్లి ఏడుస్తుందో, ఏ బిడ్డ ఏడుస్తున్నాడో నీవు ఎరుగుదు తండ్రి. గొప్ప విడుదల దయచేయండి. ఈ వాక్యం మమ్మల్ని ఆదరించేదిగా ఉంది.
ప్రభా నాయన ఆదరించబడే బిడ్డలుగా చేయండి, ఆరోగ్యాలు దయచేయండి, బలపరచండి, శాశ్వతంగా నీతో మేము ఉండడానికి సహాయం చేయండి. ఈ ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.